క్యాచ్. అగో బంతిని సరిగా పట్టుకొని జంప్ చేసి వేయాలి. ఓకే, కమాన్ వెయ్. ఏయ్ వాట్ ఇస్ దిస్? అలాగేస్తే బాలు పడదు, నువ్వు కిందకి జారి పడతావు. నిన్ను నడుము పట్టుకొని జంప్ చేస్తాను, వేసేయి. ఏయ్ సిగ్గుపడుతున్నావా? సాయంత్రం సింగిల్ గా వచ్చేయి. ఆ ప్రాక్టీస్ తో పాటు జంపింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తా. అరే ట్యూన్ గడివి ప్లే గ్రౌండ్ లో నీకు పనేట్రా? ప్లే గ్రౌండ్ ని పీడీ అన్న బ్యాక్గ్రౌండ్ ని అడ్డం పెట్టుకుని రొమాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇది ప్యూన్ ఉద్యోగం కదమ్మా, పీడీ ఉద్యోగం. పీడీ ఇది ఇలాగే ఉంటది. పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్. ఫిజిక్ ను చూసి డర్టీగా బిహేవ్ చేయడం కా. నీకు స్పోర్ట్స్ గురించి ఏం తెలుసురా? స్పోర్ట్. ఎస్ అంటే సిన్సియారిటీ, పి అంటే ప్రాక్టీస్, ఓ అంటే ఒబీడియంట్, ఆర్ అంటే రెస్పెక్ట్, టీ అంటే టీం వర్క్. ఇది స్పోర్ట్స్ అంటే. డైలాగ్ కొట్టినంత ఈజీ కదమ్మా గేమ్స్ ఆడడం అంటే. నీలాంటి వాళ్ల వల్లేరా గేమ్స్ డెవలప్ అవ్వలేకపోతున్నాయి. ఆడపిల్లలు గ్రౌండ్ కు రావడానికి భయపడుతున్నారు. నన్నే తిడతావరా? రేపే నేను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తా. ఎప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అతన్ని కాదు నేను. ఎవరమ్మా మీరు కోన్ కిస్కగల నన్ను సస్పెండ్? గుర్తుపట్టావా? సార్ మీరా? దిస్ మూమెంట్ యు ఆర్ సస్పెండెడ్ అండ్ హి ఇస్ అపాయింటెడ్ యాజ్ పీడీ. మీరు సస్పెండ్ చేసేదేంటి? నేనే రిజైన్ చేస్తా. నేను లేకుండా ఈ కాలేజీలో ఛాంపియన్షిప్ ఎలా వస్తుందో నేను చూస్తా. చూడడానికి నువ్వుంటే కదా. ప్లీజ్ గెట్ లాస్ట్. గుడ్ బాయ్. ఫార్ అ బ్యాడ్ బాయ్. గెట్ అవుట్. ఏం నటించారు సార్, మీ నటనకు హ్యాట్స్ ఆఫ్. మీరే గనక సినిమాలోకి వెళ్తే నందులు మీ వెంట నడిచొస్తాయి. అంకుల్ నాకు నందులు అక్కర్లేదు, ఈ నందు నీ టాలెంట్ ముందు ఎవడైనా ఫ్లాట్ అయిపోవచ్చిందేనయ్యా. అందుకే నిన్ను ఈ కాలేజీలో పీడీగా అపాయింట్ చేశాను. స్టాఫ్, ఈ రోజు మన కాలేజ్ కి కొత్త పీడీ అపాయింట్ అయ్యాడు. నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చారు సార్. ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, ప్యూన్ నుంచి పీడీగా ప్రమోట్ అయ్యి వచ్చాడు. మిస్టర్ వివేక్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. అరే వివేక్, నువ్వా? నాకు ముందర నుంచే తెలుసాయా ఎప్పటికైనా నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావని. ఎందుకంటే నీలో ఆ ఎమోషన్ ఉన్నది. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ పీడీ. ఆల్ ది బెస్ట్ మిస్టర్ పీడీ. అన్నా భలే వాయిస్తున్నావన్నా. ఇదంతా ప్యూన్ గాడి వల్లనే జరిగిందన్నా. వాడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడన్నా. స్టూడెంట్స్ అందరినీ హిప్నాటిజం చేస్తున్నాడన్నా. వాడు హిప్నాటైజ్ చేస్తే నువ్వు జిమ్మిక్ చేయాలా? వాడు మ్యాజిక్ చేస్తే లాజిక్ తో లాక్ చేయాలి జిమ్మి. వాడు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫిక్సింగ్ చేయించాలా? అయితే ఈ రోజు నుంచి వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతానన్నా. 2 కన్నులేసించు. కమాన్ పంచ్. నీ కళ్ళకు కానీ, నీ మనసుకు కానీ, నీ ఊహకు కానీ గుడ్ 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 కనిపించాల్సింది, స్పృశించాల్సింది, ఊహించాల్సింది విజయం. కమాన్ పంచ్ పంచ్. కమాన్ పంచ్ 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 పంచ్. ధీరాజ్, ధీరాజ్, వాట్ హ్యాపెండ్? సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నో కాన్సంట్రేషన్ లేదు. కాలేజ్ అంటే కాలు జారే వయసు నాకు తెలుసు. నువ్వు ప్రేమలో పడ్డావు. నో సార్. ఎస్, నువ్వు ప్రేమలో పడ్డావు. గెడప్ గెడప్ అయితే గెడప్. సారీ సార్. సారీ? వై సారీ? వాట్ సారీ? లుక్ ధీరాజ్, కోపం, దుఃఖం, ఆలోచన, ఆనందం, ఆవేశం, ప్రేమ ఇవన్నీ మనిషిలో ఉండే సహజ గుణాలు. జీవితంలో ప్రేమ ఒక భాగమే, కానీ జీవితమే ప్రేమ కాకూడదు. ఎవరా అమ్మాయి? ప్రేమ కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను సార్. ప్రేమ అంటే అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం కాదు. ప్రేమ కోసం మరణాన్ని కూడా ఎదిరించడం. గాట్ ఇట్? లక్ష్యం ముందు లవ్ తరువాత, గమ్యం ముందు గతం తరువాత, విజయం ముందు విరహానికి వీడ్కోలింది. ఎవడొడ్డొచ్చినా సరే ఎదిరించి స్వాతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను, స్వాతిని సొంతం చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. ఈ వివేక్ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా మాట తప్పడు. బట్ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని మాటివ్వు. సార్. గుడ్. ఆల్ ది బెస్ట్. ఏందమ్మా స్వాతి, ఎంత లేట్ అయింది? డాడీ అది స్పెషల్ క్లాసా?
స్పెషల్ క్లాసే డాడీ. క్లాస్ మిస్ అయినా పర్లేదమ్మా, స్పెషల్ క్లాస్ మాత్రం మిస్ అవ్వకు. ఎందుకంటే స్పెషల్ గా చెప్తారు కదా. ఏంట్రా బాబీ, ఎవరి కోసం వెయిటింగ్? మన స్వాతి ధీరజల ప్రేమ విషయం స్వాతి వాళ్ళ నాన్నకు తెలిసిపోయిందట. స్వాతి కాలేజీకి వస్తున్నా లేదని అందరూ వెయిటింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు నిజంగా మన కాలేజ్ ఆల్ రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిందంటే దానికి కారణం ధీరజ్. ఖచ్చితంగా కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని ధీరజ్ నాకు ప్రామిస్ చేసి తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. నేను తనకు ప్రామిస్ చేశాను సార్. ఏంటది? ఆ ప్రామిస్ ఏమిటో రేపు జెండా వందనం అయిన తర్వాత నేనే అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు చెప్పాలి. అంతవరకు సస్పెన్స్. ఓకే ఓకే. ధీరజ్, రేపు జెండా వందనంలో జాతీయ గీతం వినిపించ జిమ్మి. ఆ ధీరజ్ గాని చావు కేక్ వినిపిస్తుంది. సస్యశ్యామలా మాతరం వందే మాతరం. ధీరజ్, 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 get up, ధీరజ్, నీకేం కాదు ధీరజ్, ధీరజ్, నీకేం కాదు ధీరజ్. డాక్టర్, డాక్టర్, డోంట్ వర్రీ, ఈ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నాదేముందండి, కరెక్ట్ టైం తెచ్చారు కాబట్టి ప్రాణం కాపాడగలిగాను. గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ. బాబు వివేక్, మొన్న నా కొడుకుని ఛాంపియన్ చేశావు. ఈరోజు చావు నుంచి మృత్యుంజయం చేశావు. ఏమిచ్చి నీ రుణం తీసుకోగలను బాబు?
ధీరజ్ని గెలిపించింది బతికించింది నేను కాదు సార్, ప్రేమ. ప్రేమ? అవును సార్, స్వాతి ధీరజులు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమే ధీరజ్ని బతికేలా చేసింది. మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదించి ఒకటి చేయండి సార్. రామ్మా. వివేక్ మాస్టర్! వివేక్ మాస్టర్! వివేక్ మాస్టర్!